గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలు కూడా చూసాం కదా. ముఖ్యంగా ఏదైతుందో మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందే అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. ఇంక దాంతోపాటు ఏదైతే తెలంగాణ సర్కారు కులగణన చేపట్టిందో ఇది ఇక్కడే కాదు, ఎక్కడ మేము అధికారం వచ్చినా కూడా కులగణన చేస్తామని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ మాట్లాడింది కూడా ఉంది. ఇక ముఖ్యంగా కేటీఆర్ మనం చూసాం, నిన్న కేటీఆర్ సిరిసిల్ల వెళ్ళినప్పుడు కూడా అక్కడ అధికారులను ఉద్దేశించి ఆయన కొన్ని కామెంట్ చేశారు. కలెక్టర్లు కాంగ్రెస్ కార్యకర్తలాగా తయారైపోయారు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అనే విధంగా కూడా చెప్పారు. అట్ ద సేమ్ టైం అదేవిధంగా ఇటు సిరిసిల్ల కలెక్టర్ని కూడా కొంచెం దురుసుగా మాట్లాడారు. సన్యాసిని కలెక్టర్ చేశారు అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం. మరి ఎందుకు ఈ రకంగా అధికారులపైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చూసాం. ఈరోజు సిరిసిల్ల, మొన్న ఇటు లగచర్ల ఇష్యూ కూడా చూసాం, అక్కడ కూడా కలెక్టర్పై దాడి జరిగితే కూడా కనీసము కేటీఆర్ స్పందించలేదు, కానీ అధికారులు తప్పని విధంగా కూడా నిన్న ఆయన కామెంట్ చేశారు. దాంతోపాటు ఇక ఆదాని వ్యవహారం మనం చూసాం, ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చించినప్పుడు అది తెలంగాణలో మాత్రం ఒక పొలిటికల్ హీట్ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఇటు అధికార విపక్షాల మధ్య. సో ఆదాని వ్యవహారానికి సంబంధించి కూడా ఆదాని ఆఫర్ని మొట్టమొదటిగా దేశంలో తిరస్కరించిందే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఎస్, నేను దావోస్లో కలిసింది వాస్తవమే, కానీ ఆయన ఇచ్చిన ఆఫర్ను మేము తిరస్కరించాం. సో మేము రెడ్ సిగ్నల్ వేసాం, మీరైతే రెడ్ కార్పెట్ పరిచారు ఆదానికి అని చెప్పేసి నిన్న కేటీఆర్ చెప్పారు. దీంతో ఇటు ముఖ్యమంత్రి కూడా చెప్పారు, ఏదైతే 100 కోట్ల ఆఫర్ చేశారో ఆదాని, ఏదైతే యంగ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఆ 100 కోట్ల ఆఫర్ని కూడా మేము తిరస్కరిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ మరి నిన్న కేటీఆర్ కామెంట్స్ కావచ్చు, మరి నిన్న అధికారులపైన కేటీఆర్ ఎందుకు ఆ రకంగా దురుసుగా మాట్లాడించే పరిస్థితి వచ్చిందనే అంశాన్ని కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పుల్ల మల్ల యాదవ్ గారు మనకు లైవ్లో ఉన్నారు. ఇక బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు ఉన్నారు. మరి కాసేపట్లో బండారు రామ్మోహన్ రావు గారు కూడా రాజకీయ విశ్లేషణకు వస్తారు. ముఖ్యంగా ఆచార్య గారు మీ దగ్గరికి వస్తాం. ఆచార్య గారిని నేను చూసాం, కేటీఆర్ ఈ మధ్యకాలంలో చూస్తే అధికారులపైన చాలా స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు అంటే అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోవాలా, లేక ఆ ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ ఆ రకమైన కామెంట్ చేస్తున్నారా? నిన్న చూసాం సిరిసిల్ల వెళ్ళినప్పుడు కూడా ఆయన కేటీఆర్ని ఒక మాట అన్నారు, సన్నాసిని కలెక్టర్ని చేశారనేది. ముఖ్యంగా కలెక్టర్లు అనేవాళ్ళు ఎంత కాంగ్రెస్ కార్యకర్తలు కలెక్టర్లు అయ్యారనే విధంగా ఆయన కామెంట్స్ని ఏ రకంగా చూస్తారు ఆచార్య గారు? ఇది ఆక్షేపణీయం కానటువంటి విధంగా మాట్లాడాడు. ఎందుకంటే కలెక్టర్లకు విలువ లేకుండా చేసిందే వారి కుటుంబం. నేను మొత్తం పార్టీ నన్ను కానీ వారి కుటుంబం. ఎందుకంటే గతంలో కలెక్టర్లను ఏ రకంగా వాడుకున్నారు అనేది మనం చూసినాం. సరే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు, ఏ ప్రభుత్వం మంత్రులు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి పనులు కానీ వ్యవహారం కానీ ప్రజల తీర్పు వాళ్ళకి ఇచ్చినప్పుడు అధికారులు కూడా ఆ రకంగా పనిచేస్తారు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి కలెక్టరు ఏమన్నా తప్పులు చేస్తే వాటిని బయట పెట్టాలి, లేకపోతే వారు ఏమన్నా ఇల్లీగల్ గా ఏమన్నా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని మనం ప్రజల ముందు పెట్టాల్సినట్టు ఉంటుంది, మీడియా ముందు కూడా పెట్టవచ్చు. కానీ ఆ రకమైనటువంటి భాషని ఇంకా వాళ్ళు మాట్లాడడం మాత్రం అది ఎవరికి అంటే ఆచార్య గారు భాషలో ఇంకా మార్పు రాలేదంటారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. వాళ్ళ కుటుంబానికి ఇంకా మేము అధికారంలో ఉన్నాము అనేటువంటి, అంటే నిన్నటి దాకా మా మాటిన అధికారులు ఇవాళ ఇంటలేరు అనేటువంటి ఒక అక్కసు ఉండొచ్చు. అది ఎవరికైనా వ్యక్తికి కొంత ఉంటది. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పినట్టు వినాలే, అధికారం పోయినంత మాత్రాన మాకు ఆ రెస్పెక్ట్ దొరుకుతలేదు అనేది ఉండొచ్చు. కానీ ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే, అక్కడ కలెక్టరు, ఆ రకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మధ్యనే ఏదో హోటల్ కలెక్టర్లు అందరు కూర్చొని ఇవన్నీ తప్పులు చేయించేటప్పుడేమో అధికారంలోకి చేపిస్తారు, తర్వాత మేము అధికారులం బలైపోతున్నామని ఏదో రహస్య సమావేశం కూడా కలెక్టర్లు పెట్టుకున్నారు. దాని మీద ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయినటువంటి అంశం మనం చూసినాం. ఇదంతా నిజంగా కూడా వాళ్ళని అధికారులని అధికారం వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ వేలో వాళ్ళని వాడుకొని ఇవాళ వాళ్ళని రకంగా మాట్లాడడం అది ఎవరికి మంచిది కాదు. నేను ఏదో టిఆర్ఎస్ పార్టీ ఉన్నదని అంటే ఇక్కడ ఏమంటారు అంటే ఇక్కడ కలెక్టర్ ఒక కాంగ్రెస్ యాదవ్ గారు కూడా దీన్ని ఏం సమర్థించారు అనుకుంటున్నా. అట్లా అన్నది మా కేటీఆర్ చాలా బ్రహ్మాండంగా అంటడాన్ని నేనేం అనుకోను. ఎందుకంటే ఇది ఎవరు చేసినా దీన్ని తప్పే.
కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాం. కాదు ఆచార్య గారు ఏమంటారు, కాదు నేను ఆచార్య గారు నిన్న చెప్పాలి కేటీఆర్ కలెక్టర్ కు మొత్తం ఉద్యోగులకు, ఎందుకంటే ఉందతనాన్ని కాపాడుకోవాలి కేటీఆర్. అంటే ఇక్కడ కాదండి ఆచార్య గారు, ఇక్కడ ఏమంటారంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తగా వచ్చి కలెక్టర్ గా కూర్చున్నారంటే ఇక్కడ కలెక్టర్లు అందరూ కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. అంటే అది నేను ఒప్పుకోనండి. కలెక్టర్లే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఇక టిఆర్ఎస్ ఉన్నా వాళ్ళు ఎవరున్నా వాళ్ళు చెప్పిన విధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే న్యాయం ఉంటుందో చేయాలి. కొంత వాళ్ళకు యాక్సెస్ ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు యాక్సెస్ ఉంటుంది. వీళ్ళకి 10 సంవత్సరాలు కలెక్టర్లు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారా? వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చిరా? మేఘాల మీద అదేది మన జనగాం కలెక్టర్ ని అక్కడ ఎమ్మెల్యే ఒక చెరువుని కబ్జా చేస్తున్నాడని చెప్తే ఆమెను వన్డేలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆమె న్యాయం చెప్పింది, నిజం చెప్పింది. అదే నిజం చెప్తే మెచ్చుకోవాలి. కేసీఆర్ నిజం చెప్తే బోలాశంకర్ లేక మెచ్చుకుంటాడు అనుకున్నాం, కానీ అక్కడ ఆమెని వన్డేలోనే ట్రాన్స్ఫర్ చేస్తే మిగతా అధికారులకు మానసికంగా ఎంత ఒత్తిడి, ఎంత బాధ అనిపిస్తుంది, వాళ్ళు కూడా భయంకు లోనైపోతారు కదా. వాస్తవం మీరు అన్నది రైట్. మల్లాయాదవ్ గారు కరెక్టే మీరండి. మల్లాయాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి కలెక్టర్లు అంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా రకంగానే ఈరోజు అధికారులు వినాలి మా మాట అనుకుంటున్నారా, లేక నిజంగానే అధికారులు పనిచేయట్లేదా, కాంగ్రెస్ కార్యకర్తలాగా ఉన్నారా? ఎందుకు కేటీఆర్ ఆ స్థాయిలో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది? ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ గారు అన్నారు అని అంటే అందరి అధికారులని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన విషయం కాదండి. కొంతమంది వాళ్ళ పరిధిని దాటి అతిక్రమించి అధికార పార్టీకి తొత్తులుగా వాళ్ళ పోస్టింగ్ల కోసమో అవసరాల కోసమో మారి ప్రతిపక్షం వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు చెప్పింది ఏదుంటే అది వేదంగా పరిగణించే పరిస్థితి కొంతమంది అధికారులు ఉంది. అంటే అది రెవెన్యూ అధికారులు కానీ, జిల్లా యంత్రాంగానికి సంబంధించిన కలెక్టర్ పరిధిలో కానీ, కొంతమంది ఎస్పీలు కానీ, అందరినీ మేమేం అనట్లేదు. ఎందుకంటే అందులో కూడా చాలా మంది నిజాయితీ పనులు ఉన్నారు, చట్ట పరిధిలోనే పనిచేసేటోళ్ళు ఉన్నారు, న్యాయపరంగా చేసేటోళ్ళు ఉన్నారు. అధికార పార్టీ ఎవరున్నా కానీ వాళ్ళ పరిధికి లోబడి పనిచేసే అధికారులు చాలా మంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ అవసరాల నిమిత్తం కావాలని చెప్పేసి అధికార పార్టీకి తొత్తులుగా మారిన వాళ్ళు అటువంటి కొన్ని జిల్లాలలో, ఇప్పుడు సిరిసిల్ల అనేది కేటీఆర్ గారు ఆడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అటువంటి కీలకమైన జిల్లాలలో కావాలని కొంతమందిని ఏసటంలో మాకు ఏ రకంగా ఉంటే ఆ రకంగా అనుకూలంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి నిర్దేశించి పంపిస్తున్న సందర్భాలలో ప్రత్యేకంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి కూడా వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో తప్పనిసరి పరిస్థితులలో అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారని చెప్పి చెప్తున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మంచోళ్ళని మంచిగానే మామూలుగా ఉపయోగించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎంతో మంది అధికారులను ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. మేము ఎక్కడ ఆక్షేపణలు చెప్పలేదు. అట్లా అని చెప్పేసి కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి పోతే పోలీసు వాళ్ళ మీద విరుచుకుపడి ఎటువంటి భాషను వాడినో ఆ రోజు మనం చూసాం. కానీ వాళ్ళ పని వాళ్ళు పరిధిలో చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ రోజు అతిక్రమించి అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్న సందర్భాలను కూడా మనం అనుక్షణం చూస్తా ఉన్నాం. కాదండి స్వామి కాదు, మీ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అధికారులు వాళ్ళ పనులు చేయకుండా రాజకీయాలు చేస్తున్నారు అని అంటారా? డెఫినెట్ గా. అంటే ఇప్పుడు అధికార పార్టీకి తొత్తులుగా ఇక్కడ మామూలుగా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, కీలకమైన బాధ్యతలలో ఉన్నోళ్ళు ఏదైతే చెప్తే దాని రూల్స్ రెగ్యులేషన్స్ అనేది పక్కకు పెట్టి వాళ్ళకు అనుకూలంగా చేస్తున్న నిర్ణయాలు, ప్రతిపక్షం వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న పోకళ్ళు చాలా ఊపడుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో అధికారులను కూడా కొంతమంది ఎవరైతే ఇటువంటి గీత దాటి ప్రవర్తిస్తున్నారో వాళ్ళని దృష్టి పెట్టుకొని మాట్లాడడం జరిగింది తప్ప మొత్తం అధికార యంత్రాంగాను అధికారులను దృష్టి పెట్టుకొని మాట్లాడిన విషయం. అంటే కేటీఆర్ అధికారులను భయపెట్టించే ప్రయత్నం, అంటే ఆయన మాటలు చూస్తే మీ సంగతి చూస్తాను, నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం, ఒకరొకరి సంగతి చూస్తాను, వడ్డీతో సహా ఇస్తాను, అంటే ఈ రకమైన కామెంట్స్ అంటే ఏంటి? భయపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఏంటి అని? చట్ట పరిధిలో పనిచేసినప్పుడు ఎవరు కూడా దానికి ఆక్షేపణలు ఉండవు. కానీ అతిక్రమించి వాళ్ళు మామూలుగా తొత్తులుగా మారి వాళ్ళ దగ్గర పెన్ పవర్ ఉంది కదా అనే ఉద్దేశంతో పైన నాయకులు ఏదైతే చెప్తున్నారో దాన్ని మాత్రమే శాసనాలుగా ఆలోచించి నిర్ణయాలు చేస్తున్న పరిస్థితులలో తప్పకుండా ఒక ప్రతిపక్షంగా మీరు ఈ రోజు చేస్తున్నది రేపు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి చెప్తాం కదా. కాదండి మల్లాయాదవ్ కాదు మల్లాయాదవ్ ఇప్పుడు కలెక్టర్, ఇప్పుడు ఇంతకుముందు ఆచార్య గారు అన్నట్లు అసలు కలెక్టర్లను వాళ్ళు విలువ లేకుండా చేసిందే బీఆర్ఎస్ పార్టీ కదా అని చెప్పేస్తారు. ఇప్పటికీ ఇంకా మీరు చేసే అంటే మీరు చెప్పినట్లు వాళ్ళు చేయడంతో ఇప్పటికీ ఇంకా చూస్తున్నాం అధికారులు ఏ రకంగా కొన్ని విచారణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందో అనేది. అంటే ఆ రకంగా చేయట్లేదనే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్ష్మి గారు జైలుకు వేసి వచ్చిరండి, అనారోగ్యం పాలైంది.
మేము అటువంటి తప్పులు ఎవరితో చెప్పలేదు. ఈ రోజు మా వల్ల శిక్ష పడ్డోళ్ళు జైల్లోకి పోయిన వాళ్ళు ఎవరు లేరు. ఏ అధికారిని మేము ఆ రకంగా అక్రమంగానో చట్టానికి వ్యతిరేకంగానో వినియోగించుకున్న దాఖలాలు 10 సంవత్సరాల పరిధిలో లేవు. తప్పులు చేసిన వాళ్ళని ఎక్కడ ఉపేక్షించలేదు. కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రత్యక్ష ఉదాహరణే కదా లక్ష్మి గారిది. సత్యం రామలింగరాజుతో పాటు పోయిన ఎన్ని రోజులు అనుభవించింది పాపం ఆమె. మానసిక ఒత్తిడికి గురైంది, కుటుంబ సభ్యుల్ని దూరంగా ఉండి అధికారాన్ని ఉపయోగించుకోవడం అనేది వాళ్ళకి అలవాటు, ఆనవాయితీ. అది కాంగ్రెస్ సంస్కృతి. కాబట్టి అదే దృష్టితో ఈ రోజు వాళ్ళకు అవసరాల మేరకు కాంగ్రెస్ కు లోబడి పనిచేస్తున్నారు. కాబట్టి మీరు పార్టీలకు, అధికార పార్టీలకు తల ఊగి పనిచేయడం కాదు, చట్ట పద్ధతిలో పనిచేయండి, మీ పనిలో పనిచేయండి. అతిక్రమించి ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తే తప్పకుండా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా, శాసనసభ్యుడిగా మాట్లాడింది. దాన్ని పెద్ద ఆక్షేపించాల్సిన అవసరం లేదు. దిలీప్ గారు, గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ గారు, ఏంటి కేటీఆర్ కామెంట్స్ ఏ రకంగా మీరు అసలు కలెక్టర్లంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పనులు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. మీకును ఆచార్య గారికి, గారికి నేనేమంటా అంటే, ఇది మీరే అన్నారు, మిత్రులు కూడా అన్నారు, ఆచార్య గారు అన్నారు, ఇదంతా నేర్పిందే వాళ్ళు. మీకు జ్ఞాపకం ఉంటే ఎవరైతే వాళ్ళ మాట వింటారో అట్లాంటి వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్స్ కానివ్వండి, ప్రమోటర్స్ కానివ్వండి, వాళ్ళని తీసుకొచ్చి కలెక్టర్స్ వేసుకున్నారు. కొంతమందికి ఎలిజిబిలిటీ లేకుంటే ప్రమోషన్ ఇచ్చి కూడా వేసుకున్నారు. అది ఎస్పీలను కూడా అంతే. క్యాడర్ వాళ్ళను, నాన్ క్యాడర్ వాళ్ళని చూడకుండా సహజంగా ఏమవుతుందంటే క్యాడర్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ యంగ్స్టర్స్ కి అనుభవం ఇవ్వాలని కలెక్టర్ గాను, ఎస్పీలుగా ముందు ఒక టర్మ్ 2 టర్మ్లో చేసినాక తీసుకొచ్చి వేరే విధులు ఇస్తారు. అట్లా కాకుండా టోటల్ లిస్ట్ వేసుకొని ఎవరు వాళ్ళకు అడుగుమడుగులు అవుతారో అట్లాంటి వాళ్ళని తెచ్చుకొని ఒక 10 years నానా భీభత్సం చేశారు. మనమే చూసాం, కాళ్ళు బొక్కిన కలెక్టర్ ఎమ్మెల్సీ అయ్యాడు, ఆ తర్వాత ఎంపీ కూడా కాంటాక్ట్ చేసి ఓడిపోయినట్టు. అంత మరీ దారుణమైన పరిస్థితి అయితే గతంలో ఎప్పుడు చూడలేదు. ఎవరు అన్నట్టు అధికారులు కనుక మంత్రులు చెప్పినట్టు వింటే ఏమవుతుందో వారు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం శ్రీలక్ష్మి గారు కావచ్చు, లేదా 2-3 అధికారులు జైలుకు పోయినట్టారు ఆ టైంలో. అది కాదనిలేదు, అదే అది ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంది. కానీ అది ఉండి కూడా మరి అధికారులను వాళ్ళు లోపరుచుకోవడం, లేదా వాళ్ళు అయినా సరే వినాల్సిన వాళ్ళనే పోస్టింగ్ ఇచ్చుకోవడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటారు. లేకపోతే ఆచార్య గారు చెప్పినట్టు 1 dayలో జనగాంలో కలెక్టర్ని ట్రాన్స్ చేయడం అంతా మనం చూసాం. అదేంటంటే డిమోరలైజ్ చేస్తుంది క్యాడర్. సో నిజం కూడా అధికారం మారిన సందర్భంలో ఒక బ్యాచ్ అధికారులు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా, మళ్ళీ అధికారం మారగానే ఇంకో బ్యాచ్ అధికారులు ఆ ప్రభుత్వానికి పరిస్థితి అన్ఫార్చునేట్ గా ఈరోజు దాపురించింది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన సిస్టంలో జ్యుడిషియరీ ఒక వింగ్, ఎగ్జిక్యూటివ్ ఒక వింగ్, లెజిస్లేచర్ ఒక వింగ్. ఈ రెండు కూడా ఇంటర్ డిపెండెంట్, ఇండిపెండెంట్ కూడా. అట్లా ఉండాలనే కాన్స్టిట్యూషన్ నిర్దేశించింది. అది కాకుండా వీళ్ళు ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఒకళ్ళు లోన్ అయితే డెమోక్రసీకి డెఫినెట్లీ డేంజర్. అది ప్రమాదకర పరిస్థితి. ఇది కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో, మన రాష్ట్రం కూడా ఇవి చూసాం మనం. ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ పవర్స్, ఓవర్ డామినెన్స్, ఒకళ్ళకొళ్ళు సందర్భాల్లో ఈళ్ళు కావటం వాళ్ళ ప్రెషర్కి. దీనివల్ల అమాయకులు లేకపోతే కొంతమంది ప్రజలు ఎవరైతే న్యాయం జరగాలో అది న్యాయం జరగకపోవటం, వాళ్ళకి అన్యాయం జరగడం అనేది చూస్తున్నాం. సో మీరు అన్నట్టు మరి ఇదంతా చేసిన ఆయనే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఆయనే మనకు మళ్ళా ఇగో ఇట్లా అయిపోయి అట్లా అయిపోయి అని బాధపడితే ఎట్లా? నువ్వు చెప్తివి, నువ్వే నేర్పుతీవి, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు. ఐ డోంట్ సే దట్ మా వాళ్ళు ఆల్ టుగెదర్ గా మళ్ళీ అదే పద్ధతి అధికారులు తెచ్చారని అనను. బట్ కాస్త కూసో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అధికారులు ఉన్న వాళ్ళకి వాళ్ళ బ్యాచ్ వేసుకుంటారు. అంతకుముందు దిలీప్ గారు ఒక పాయింట్ ఇక్కడ, ఇప్పుడు నేనేమంటున్నా దిలీప్ గారు, వీళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చాలా సమయంతో ఉండాలి. కానీ ఈరోజు అధికారుల పైన కావచ్చు ఏ రకంగా అంటే కేటీఆర్ కామెంట్స్ ఇంతకుముందు ఆచార్య గారు అన్నట్లు అసలు వాళ్ళు ఇంకా ఏం మారలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళ మాటలు, వాళ్ళ కథ ఇప్పటికీ ఏం మారలేదు. ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మారట్లేదు. ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం. ఎందుకు కేటీఆర్ ఆ స్థాయిలో ఫైర్ అవుతున్నారు వాళ్ళ పైన? ఎందుకు అంటే ఉద్యమకాలం నుంచి అదే భాష కదండి. తెలంగాణ ఉద్యమకాలం నుంచి వాళ్ళు కొత్త పుస్తకం రాశారు, ఆ భూతుల పురాణం. అది ఆ కాలంలో జరిగింది. నేను అప్పుడు కూడా విమర్శించాను. భాషను సంస్కరించుకో కేసీఆర్ అని ప్రెస్ మీట్ చెప్పాను. ఆయన తిట్లేక ఆంధ్ర వాళ్ళని. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక మరీ రెచ్చిపోయారు. ఇప్పుడు విపక్షంలో అయితే మరీ ఘోరం, ఇంకా అంతకంటే ఎక్కువ తిడుతున్నారు. అది విచిత్రం. అది ఎందుకంటే వాళ్ళు అధికారంలో కంటిన్యూ అవుతున్నాం అనుకోవడము, లేకపోతే ఆ విధమైనటువంటి కౌంటర్ అటాక్ ద్వారా రూలింగ్ పార్టీని కానీ ఇతర పక్షాలు కానీ అటాక్ చేయడం ద్వారా, అధికారులను బెదిరించడం ద్వారా ఇంకా తనది కొనసాగిద్దాం అనుకుంటారో మనకు తెలియదు. బట్ డెఫినెట్లీ వాళ్ళ యాటిట్యూడ్ లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఈవెన్ కవిత కూడా అంతగా జైలుకు పోయి లిక్కర్ కేసు నుంచి బయటకు వచ్చి
అరే హిసాబ్ కితాబ్ నికాలింగే అన్నది. మరి ఎవరి హిసాబు ఎవరి కితాబు మనకు తెలియదు. వాళ్ళు ఆ విధమైనటువంటి బెదిరింపులు అనేది ఆ మొత్తం ఫ్యామిలీకి. ఆచార్య గారు అంటే మన అందరూ అధికారులు కూడా అనలేం, ఇక్కడ కూడా అందరు పాలిటీషియన్ ఆ పార్టీని మొత్తాన్ని కూడా అనలేం. ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు, మంచి మంచి నాయకులు ఉన్నారు, నో డౌట్. మలయాళ గారి మాడమని ఆ భాష నేను ఎప్పుడు వెళ్ళాను, అట్లాంటి ఎప్పుడు వెళ్ళాను అసలు, ఎప్పుడు ఒక్క వర్డ్ వెళ్ళాను ఆ విధంగా మాట్లాడు. అట్లాంటి చాలా మంది నాయకులు ఆ పార్టీలో ఉన్నారు. ఈ 4-5 ఇక నలుగురే అనాలి, 5 సంతోష్ పెద్దగా ఎప్పుడు ప్రశ్నకు వచ్చినట్టు కనపడలే. కానీ ఈ 4 భాష మాత్రం అధికారంలో ఉన్నప్పుడు అంతే ఉంది, విపక్షంలో ఉన్నప్పుడు కూడా అంతే ఉంది. అది ఎందుకో దానివల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం వస్తుందో తెలియదు, కానీ దానివల్ల డెఫినెట్లీ అధికారులు అనేవాళ్ళు డిమోరలైజ్ అవుతారు. అంటే వాళ్ళని భయపెట్టే, అంటే అధికారులను భయపెట్టే కాదండి. నిన్నటి దిలీప్ గారు నిన్న పాయింట్ ఏంటంటే, మీరు అసలు ఇక వర్డ్ చాలా ఘోరంగా మాట్లాడలే. ఇక అది అసలు చెప్తాను, మీ సంగతి చెప్తా, అన్ని రాసుకుంటున్నాం, మీరు ఏం చేస్తున్నారు అంత మీ కథ చెప్తా అయిపోయి మేము అధికారులకు వచ్చేస్తున్నాము, వచ్చిన తర్వాత ఉంటుంది మీ అందరిది కూడా అన్న విధంగా చెప్పారు. అంటే అధికారులను ఒక వైపుగా భయపెట్టే ప్రయత్నం. అదే కదా మరి, అదే ఆ విధంగా భయపెట్టి వాళ్ళను భయపెట్టే పద్ధతులు తప్ప అది కరెక్ట్ కాదంటున్నాయి. అందుకనే ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ ఉండాలంటున్నాయి 3 వింగ్స్. ఒక డెలికేట్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ తప్పిపోయింది ఎప్పటి నుంచో, చాలా రోజుల నుంచి ఈ బ్యాలెన్స్ తప్పిపోయింది. పాస్ట్ 10 years నుంచి అయితే మరీ ఘోరంగా తప్పిపోయింది. ఆ బ్యాలెన్స్ తప్పిపోయినాక అధికారులు కూడా వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేయడానికి, అంటే సమాజానికి సంబంధించినటువంటి తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వహించడానికి కూడా వెనుక ముందు ఆలోచించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది సిస్టమ్కి మంచిది కాదని నా అభిప్రాయం. కానీ మరొక కామెంట్ కూడా వస్తుందండి దిలీప్ గారు. ఇప్పుడు మీరు ఇచ్చారు హామీలు 100 గ్యారెంటీలు అవి చెప్పారు, సో అవి ప్రశ్నిస్తే మీరు కేసులు పెడుతున్నారు అనేది ఈరోజు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవమైనది ఎవరు ప్రశ్నించే చెప్పండి. హామీల గురించి ప్రశ్నిస్తే మేము కేసులు పెట్టామా? వాళ్ళకు ఉన్నటువంటి వరి ఏంటంటే ఇప్పుడు 10 ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఏసీబీది, ఒక విజిలెన్స్ది, మన ఘోష్ గారి కమిటీ, ఈ అన్ని కమిటీల రిపోర్టు దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. 2-3 నెలల్లో నివేదికలు వస్తాయి. నివేదిక వచ్చిన తర్వాత యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అది జరుగుతుందని వాళ్ళకి మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎక్కడెక్కడ తప్పులు చేస్తారో, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో అసలు ఇన్వెస్టిగేషన్ చేసేవాడికి ఇన్వెస్టిగేషన్ తర్వాత అర్థమవుతున్నాయి. కానీ వీళ్ళందరికీ ముందే తెలుసు కదా, చేసిన వాళ్ళు వాళ్ళే కదా. సో ఆ భయానికి ఏమైనా లోనై రేపు మాపు అరెస్ట్ తప్పదని ముందు నన్ను అరెస్ట్ చేయి రెడీగా ఉన్నారని వాళ్ళేమైనా ప్రొవోకేట్ చేస్తున్నారు. అది ఈ తప్పదనేటువంటి పరిస్థితి ఫ్రస్ట్రేషన్కి లోనే విధంగా మాట్లాడుతున్నారో మాకు తెలియదు. నిజానికి వాళ్ళు ఇద్దరు ఆ భాష మాత్రం ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడానికి ఇచ్చింది. అంతకుముందు కవిత రిలీజ్ అయినప్పుడు మాట్లాడిన విషయమైనా ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు మాట్లాడే భాష కూడా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప నిజానికి అధికార పక్షాన్ని నిలదీయడానికి వాళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే నేనేమంటా దిలీప్ గారు, ఇప్పుడు మీరు ఫ్రస్ట్రేషన్ అంటున్నారు, వాళ్ళు అంటున్నారు మీరు ప్రజలకు మాయమాటలు చెప్పి వచ్చారు, 100 గ్యారెంటీలు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు, ఏవి చేయలేదు. ఈరోజు ప్రజలు బయట ఎంత ఆవేదనతో ఉన్నారు తెలుసా, ఆగ్రహంతో మాట్లాడుతుంటే అనుకోవచ్చు కదా. దాని ఫ్రస్ట్రేషన్ ఎందుకు అనుకుంటారు, క్వశ్చన్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. క్వశ్చన్ చేయడానికి హక్కు ఉందంట. మేము నిజంగా కూడా 6 హామీల్లో 4 ఇంప్లిమెంట్ చేసాం, 3 పూర్తిగా, 1 పార్షియల్గా, మిగిలిన 2 కూడా హామీలు కనుక మేము నెరవేర్చలేకపోతే వాళ్ళకి రైట్ ఉంటుంది, క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది. కానీ దానికి ఒక పద్ధతి కూడా ఉంటుంది కదా. అంతేగాని ఇష్టమైనట్టు అధికారులు బెదిరించి మమ్మల్ని బెదిరించి నిజంగా చూసుకుంటాను 3 నెలలే పోతావు 4 నెలలే పోతావు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన మొదటి నెలలోనే అంటున్నాడు ఆయన, మాతో 20 మంది టచ్లో ఉన్నారు, ఈ 3-4 ముచ్చటే ఈ ప్రభుత్వం అన్నాడు. అనగానే ఈయన గేట్లు తెరిచాడు. తెలిసి ఆ పార్టీ నుంచి 10 మంది వచ్చేరారు. మళ్ళీ హైకోర్టుకు పోయారు మిగిలిన వాళ్ళు ఆపడానికి. హైకోర్టు ఇప్పుడు నెగటివ్ తీర్పిచ్చింది. రేపు మాపు నినాక మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు, ఆ మిగిలిన వాళ్ళంతా మళ్ళీ టచ్లో ఉన్నారు, రేపు మాపు వచ్చేస్తారండి. ఇదంతా మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద తలుపుకునే కార్యక్రమం తప్ప మా ప్రజలు ఎన్నుకొని 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చిన ప్రభుత్వం మీద నువ్వు 1 నెలే ఉంటావు 2 నెలలే ఉంటావు, మీ వాళ్ళంతా మాతో టచ్లో ఉన్నారని అనొచ్చా? సమయం ఇవ్వాలి కదా భయ్, 1 year 2 years ఓ రీజనబుల్ టైం ఇచ్చి మేము ఫెయిల్ అయితే మేము కూలిపోతామో లేకపోతే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి చూద్దాం. అంత ఈజీగా కాదు కదా. ఎలక్టెడ్ పీపుల్ మ్యాండేట్ని మీరు ఆ పీపుల్ మ్యాండేట్ని అంత ఈజీగా మీరు ఎట్లా తిరస్కరిస్తారు? మిమ్మల్ని తిరస్కరించి ప్రజలు విపక్షంలో కూర్చోబెడితే ఆ రోజు మీరు నిభాయించాలి. కానీ ఆ రోజులు పెట్టి మాయంబడిపడి మా ఎమ్మెల్యేలు ఎంబడిపడి తీసుకుపోతామని బెదిరించి ఆ మాటకు వస్తే ఆచార్య గారు కూడా విత్ డ్యూ అపాలజీస్ అంత పెద్ద సీనియర్ లక్ష్మణ్ కూడా రేపు మాకు ఈ సర్కారు డబుల్ ఇంజిన్ సర్కారు వస్తాడు. ఎందుకున్నాడో నాకే అర్థం కాదు. ఎట్లా వస్తుంది? వెనకేదైనా కుట్ర జరిగితే వస్తుంది, అదేమన్నా ఉందా? అందుకనే మా సీఎం అన్నాడు, ఇవాళ నుంచి నేను పీసీ అధ్యక్షుడుగా మాడుతున్నా, ఎలక్షన్ రాగానే నోటిఫికేషన్ రాగానే సీఎం కాదు, గేట్లు తెరిచా వస్తున్నారు అందరు వచ్చేస్తారు అన్నారు. అరే హైకోర్టు ఆ తీర్పు కొద్దిగా బ్లాక్ చేసింది, ఇప్పుడు మళ్ళా వాళ్ళని ఎవరు ఆపలేరు 15 మంది. అది కూడా ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఆపే పరిస్థితి లేదు, హైకోర్టు తీర్పు నెగిటివ్ వచ్చింది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ కూడా గురై వీళ్ళు ఎట్లా కాపాడగలో తెలియక ఇంకా రెచ్చిపోయి మాడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది. ఓకే, మొత్తానికి కేటీఆర్ అనే వ్యక్తి ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడుతున్నారంటారు మీరు.
100% ఫ్రస్ట్రేషన్ అది. రైట్. రామ్మోహన్ రావు గారు మనకు లైవ్లోకి వచ్చారు. రామ్మోహన్ రావు గారు, కొన్ని కామెంట్ చూసాము. నిన్న కేటీఆర్ ఏంటంటే కలెక్టర్లపై, ఈ మధ్య అధికారులపైన తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న సిరిసిల్లాకు వెళ్ళాడు. అక్కడ కూడా ఈ ఒక సన్యాసి కలెక్టర్ వచ్చాడు. కాంగ్రెస్ కార్యకర్తను తీసుకొచ్చి ఇక్కడ కలెక్టర్ని చేశారు. తెలంగాణలో దాదాపుగా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల్లో కలెక్టర్లు పనిచేస్తున్నారనేది నిన్న కేటీఆర్ కామెంట్స్ ఏ రకంగా చూస్తారు? అధికారులపైన ఈ రకంగా మాట్లాడడం, దిలీప్ గారు అంటారు ఇదంతా కూడా భయపెట్టే ప్రయత్నం, లేదంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నారు అంటారు. నిజంగా కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నారా? ఉంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి? రాజేష్ గారు, మీకు, చారి గారికి, దిలీప్ గారికి, మిగతా మిత్రులందరికీ నమస్కారం సార్. మన ప్రేక్షకులు కూడా. ఇక్కడ ఏమైతుందంటే వారు చేసిన పని ఏంటి? గతంలో కాళ్ళు మొక్కే కలెక్టర్ను ఉంచుకున్నారు కదా, పెట్టుకున్నారు కదా వాళ్ళు. ఐఏఎస్లుగా మార్చారు కదా, వాళ్ళు కూడా చేసిన పని. ఎందుకంటే ఏంటి, ఇక్కడ పార్టీలు అన్ని ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. అట్లానే కాంగ్రెస్ పార్టీ కూడా చేయలేదంటే చేసింది, రెండూ ఉంటాయి. అంటే ఇవాళ పోలీస్ యంత్రాంగాన్ని అట్లాగే అధికారులను తమ చెప్పు చేతుల్లో ఉంచుకునే ప్రయత్నాలు ఏ పార్టీ వచ్చినా అధికారంలో వచ్చేస్తున్నది. ప్లస్ ద్వంద్వ ప్రమాణాలు అన్ని చూడండి, ప్రతిదీ కూడా అంశం అధికారంలో లేనప్పుడు కలెక్టర్ కాలు మొక్కడని తప్పు పడుతున్నారు మీరు సార్. ఖచ్చితంగా కలెక్టర్ పెట్టుకునే వ్యవస్థ ఇప్పుడు వీళ్ళు చేస్తలేరా? ఎవరైనా చేస్తారు. కానీ వారు అన్న మాట కౌంటర్ ఇస్తున్నాను నేను. కేటీఆర్ అనేది గురువిని దగ్గర సామెత అంటున్నాను. వాళ్ళు చేసిన పని ఏంది అంటున్నాను. అందుకని కాళ్ళు మొక్కే కలెక్టర్ అన్నాను నేను. అందుకని పెట్టుకున్నారు కదా వాళ్ళు. మరి అదేంటి అంటే ఇవాళ కలెక్టర్ల పనితీరు మీద వస్తుంది, అలా హాహాకారాలు చేస్తున్నారు. తాము చేసినప్పుడేమో విజయోత్సాహం. ఉదాహరణకు ఫిరాయింపులు అనుకోండి, తాము 2 సార్లు పార్టీలను విలీనం చేసుకున్నప్పుడు విజయంగా భావించారు దాన్ని. అదే నష్టపోయినప్పుడు హాహాకారాలు చేస్తున్నారు. వాళ్ళు ఇది న్యాయం కాదు అంటున్నారు, రాజ్యాంగబద్ధమా అని అడుగుతున్నారు. మరి వాళ్ళు చేసిన పని ఏమిటి? అందుకని ఏమైంది తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. వాళ్ళు చేశారు కనుక మేము చేస్తామని రేవంత్ రెడ్డి అన్న తప్పే కాదు, మేము చేసినాం అప్పుడు మాకు తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళకి తెలియదంటే ఇంకా తప్పు కదా అంటున్నాను. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ తాము చేసినప్పుడేమో కరెక్ట్ అనుకుంటున్నారు, ఎదుటివాడు చేసినప్పుడు తప్పు అనుకుంటున్నారు. అందుకని తమకు నష్టం అందరి ఇందులో బాధితులే, ఫిరాయింపుల్లో బాధితులే, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకునే బాధితులే. రెండోది అధికారులు తెలుసుకోవాల్సింది రాజేష్ గారు, బాధితులు వాళ్ళే అవుతారు రేపొద్దున. రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన మొత్తం కుంభకోణాల్లో ఎవరు పోయిన జైలుకు? బీపీ ఆచార్య గారు పోయినరు, మనకు శ్రీలక్ష్మి గారు పోయినరు. మనకు ఆయన చనిపోయి బతికిపోయింది కానీ రాజశేఖర రెడ్డి గారికి పోలే కదా. ఇవాళ అంటే రామ్మోహన్ రావు గారు నిన్నటి కేటీఆర్ కామెంట్స్ ఏంటంటే, అసలు వీళ్ళ నాటకాలు ఎన్ని రోజులు చూస్తాం, నేను అంత మంచోని నేను కాదంటాడు. నేను కేటీఆర్ అంటున్నాను, నేనేం అంత మంచోని కాదు, అతి చేస్తున్న కలెక్టరు పోలీసు అధికారులపై వడ్డీతో సహా చెల్లిస్తాడు. మనం ఇట్లా మొన్నటి వరకు ఏపీలో చూసాం, మొన్నటి వరకు లోకేష్ ప్రతిపక్షం ఉన్నప్పుడు రెడ్ బుక్ అన్నట్లు. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఒక బుక్ రాసేటట్టున్నారు చూస్తూ ఉంటే. అంటే అది వీళ్ళని బుక్లు రాయాలంటే కాంగ్రెస్ వాళ్ళ 10 ఏళ్లలో. అందుకని నేనేమంటాను సార్, ఇప్పుడు నేను కేటీఆర్ గారిని రాజకీయం విమర్శించాను కానీ అది నేనేమంటానండి, ఆ మాట నా నుంచి కూడా రావద్దు. కానీ ఏమవుతుందంటే మీరు చేత కాకపోతే ఎక్కువ మాటలు వస్తాయి అంటున్నాను. నిజంగా చెప్పాలి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కేసీఆర్ గారు సభకు రావాలి కదా. కేసీఆర్ గారు విలువ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు మొదట్లో ఒక మంచి మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, అయ్యా కేసీఆర్ గారు అనుభవజ్ఞుడు, 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా అంతకుముందు చాలా రాజకీయ అనుభవం ఉన్నది, వారి సలహాలు సూచనలు తీసుకుంటా అన్నారు. పోయి హాస్పిటల్లో జాయిన్ అయితే పోయి చూసి వచ్చిండ్రు. కిషన్ రెడ్డి గారిని కలిసి వచ్చిండ్రు, మోడీ గారిని కలిసి వచ్చిండు. నేనేమంటానంటే మొదటి ఒక 2 నెలలు రేవంత్ రెడ్డి గారి పనితీరు కరెక్టే ఉంది అంటున్నారు. తర్వాత సరే రాజకీయాలలో వాళ్ళన్నారు వీళ్ళని తమసుంటా అనుకుంటున్నారు కానీ ఒక 3-4 అసదుద్దీన్ ఓవైసీ సలహాలు కూడా తీసుకుంటున్నారు ఎవరు రేవంత్ రెడ్డి. కానీ ఏమైంది, వాళ్ళ అందరినీ బుల్డోజర్తో తొక్కిచ్చేస్తా అంటున్నారు. సమస్య అక్కడ వస్తుంది. వారు కూడా అంతే. కేసీఆర్ గారు నిజంగానే సభకు వచ్చి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటే ఓ రకంగా ఉంటుండే. సరే వీళ్ళిద్దరు ఉంటున్నారు, పేర్లు ఏం పెట్టినా కూడా హరీష్ రావు గారు అట్లాగే కేటీఆర్ గారు సభకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ సభలో ఇవి వద్దు అంటున్నాను. ఫిరాయింపుల మీద మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదు, అటు టీఆర్ఎస్ కు లేదు. పోనీ వీళ్ళకు ఉందంటే వీళ్ళకి అంతకంటే లేదు. ఆయారం గయారం సంస్కృతి ప్రోత్సహించిందే కాంగ్రెస్. రామ్మోహన్ రావు గారు మీరు అంటున్నారు కేసీఆర్ రావాలి, నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలంటారు. కానీ ముఖ్యమంత్రి గారి మాటలు ఆ రకంగా లేవు కదా అంటున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి గారి కామెంట్స్ చూస్తే కనీసం వచ్చి మాట్లాడే విధంగా ఉందా అని. రాజేష్ గారు ప్రజలకు విడిచిపెడదాం. ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రజలు చూస్తారు కదా, అసెంబ్లీ సాక్షిగా నిజంగానే ఆయన రమ్మంట అంటున్నారు కదా, వస్తే అవమానించారు అనుకోండి, అవమానం ఎవరికి దక్కుతుంది, ఎవరికి పోతుంది? బుద్ధుడు ఒక మాట అంటారు, ఎవరైనా మీకు బహుమతి ఇస్తే తీసుకోకపోతే ఏమవుతుంది అంటారు, వాడికే ఉండిపోతుంది అంటారు. అట్లానే బుద్ధుడిని విమర్శించిన చాలా మంది తనకు అపాయింట్మెంట్ కోరి తన దగ్గరకు వస్తేనట శిష్యులు అన్నారట, వీడు మొన్నటిదాకా దిక్కిండి సార్ మిమ్మల్ని, వీడిని ఎందుకు రాణిస్తున్నారని. ఆయన ఒకటే అన్నాడట, బహుమతి తీసుకోకపోతే ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్నాడు, తిట్టు కూడా బహుమతి అనుకోండి, వాళ్ళ దగ్గర ఉండిపోతుంది.
సూర్యుని ఉమ్మేస్తే ఏమవుతుంది? అందుకని నేనేమంటున్నానంటే సభకు వచ్చి ఖచ్చితంగా సభా మర్యాదలు కాపాడతారా లేదు చూద్దాం. కాపాడకపోతే ప్రజలే కరుగాల్చి వాత పెడతారు. మనం చూసాం ఉమ్మడి మనకు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం కదా మనం. మన జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తే ఆయన 2 ఏళ్ళు సభ బహిష్కరించిపోతే మా ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఇవాళ ఇక్కడ కూడా అంతే కదా. మన చంద్రబాబు నాయుడు గారు అలిగిపోతే ఘోరుని ఏడుస్తే మరి ఆయన ముఖ్యమంత్రి చేసిండ్రు. అంటే దుశ్శాసన పర్వాలు ఇవాళ కొత్త కాదు రాజేష్ గారు. తమిళనాడు దానికి ఆద్యం పోసింది, తమిళనాడు ఆదర్శము అక్కడి నుంచి మొదలైంది. ఇవాళ ప్రతి అసెంబ్లీలో జరుగుతున్నది. ఒకవేళ దీన్నే కొనసాగిస్తే ప్రజలు చూస్తారు కదా, ప్రజలు తప్పు పడతారు కదా, కేసీఆర్ గారికి సానుభూతి వస్తుంది కదా అని నేను అంటున్నాను. ఒకవేళ ఈయన అదే పదజాలం ఉపయోగిస్తే. కాదండి రామ్మోహన్ రావు ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ సరే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అంటే అధికారంలో ముఖ్యం కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కామెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఈ రోజు కూడా ఆ రకంగానే మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు ఊందగా మాట్లాడట్లేదు. ఏ రకంగా చూస్తున్నాం కదా ప్రతి సభలో కేసీఆర్ని తిట్టడానికే ఆయన ఆ తిట్లు మామూలుగా ఆ రకంగా తిట్టడానికే ఆయన మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఏం తప్పు చేశారు అనేది ఈరోజు అంటున్నారు. తెలంగాణ దేవడంలో తప్పు చేశారా? కేసీఆర్ ఏం చేశారు? 10 ఏళ్ళు తెలంగాణకు శ్రీరామ రక్షగా ఉన్నాడు కేసీఆర్. ఆంధ్రలో ఎందుకు కుట్రలు కుతంత్రాలు చేసినా ఈ స్థాయిలో మాట్లాడతారా అనే విధంగా అంటున్నారు. ఇట్లా ఉన్నప్పుడు ఎలా వస్తారు అసెంబ్లీకి అనేది? ఖచ్చితంగా ప్రజలు చూస్తారు కదా అంటున్నారు. ఇప్పటికే చూస్తున్నారు. ఉదాహరణ చెప్పాలంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు మొదట్లో 6 నెలలు అసెంబ్లీకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ఏమో నేను ముఖ్యమంత్రిని అని ప్రవర్తించిండు. రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష అని ముఖ్యమంత్రి గారు అని ఈయనను సంబోధించేవాడు ఒక 6 నెలలు చూసా మొదట్లో. ఇవాళ సరిగ్గా మన రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అన్నిటికీ వాళ్ళే కారణం. గతంలో కూడా సమైక్య పాలకుల మీద వాళ్ళు నెట్టారు. ఇప్పుడేమో కథ ప్రభుత్వం మీద నెడుతున్నారు. ఇక్కడ ఏమొస్తుందంటే నిజంగానే ఆయన వచ్చిన తర్వాత ఇదే ఇప్పుడు రాకముందే మోసరాడు అంటున్నారు, లేకపోతే జిల్లారంగా అంటున్నారు వీళ్ళిద్దరిని గురించి. వాళ్ళు కూడా ఏమంటున్నారు చిట్టినాయుడు అంటున్నారు ఈయనను, లేకపోతే గురుశిష్యుడు అంటున్నారు చంద్రబాబు నాయుడు వీళ్ళను. ఈ భాష వద్ద అంటున్నాడు. ఇవాళ ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి కదా సార్. ఇవాళ హాస్టల్లో పిల్లలు చచ్చిపోతున్నారు, దాని గురించి చర్చ జరుగుతుంది. చూడండి మన చర్చ కూడా హాస్టల్లో పిల్లలు చచ్చిపోతున్నారు, చర్చ జరుగుతలేదు. ఆ తెల్ల బంగారం తెల్లబోయింది, పత్తి మొత్తం అమ్ముకుంటా అంటే దిక్కు చేసి నేను రైతుని చెప్తున్నాను. మూడోది ఏమైతుంది, ఇవాళ వడ్లు అమ్ముకుంటే సన్న వడ్లకి ఇస్తాన్నారు, రూపాయి ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇచ్చినా కూడా ఘనంగా 4-5 కేసులు చెప్పుకుంటున్నారు. అందుకని అంటే ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్, మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుకుంటున్నారు. ఈ మాటల తూటాలు ఊరిని చూసుకుంటే లాభం లేదు. అసలైన పాలన మొదలుపెట్టండి. ఇప్పుడు విజయోత్సవ సభలు చేస్తున్నారు కదా సార్, నిజంగా ఈ మొత్తం విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెట్టి చేయాల్సిన పని చేయండి. అవినీతి జరిగితే శిక్షించండి, వద్దంటలేదు, సమస్య లేదు. అట్లాగే మూసీ ప్రక్షాళన గురించి, హైడ్రా తెల్లబోయింది కదా, హైడ్రా ఆగిపోయింది కదా రకంగా చెప్పానంటే. ఇవన్నీ పాలన గాడిలో పెట్టి 4 ఏళ్ళు కూడా లేదు సార్, 3.5 ఏళ్ళే. ఇక సంవత్సరం అయిపోయింది, 20% అయిపోయింది. 6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి. మరి 3.5 ఏళ్ల పాలన సజావుగా చేయండి. పాలన మీద దృష్టి పెడితే రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది. ఆచార్య గారు మరొకటి అంటే కేటీఆర్ ఎందుకు పదే పెడతారన్న జైల్లో పెట్టండి అంటాడు. దాంతోపాటు మనం చూసాం ఆదాయ అంశం కూడా, అంటే ఆదాయ అంశం మొత్తం ఇక్కడ తెలంగాణ నుంచే జరిగినట్టే ఈరోజు చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి నేను కేటీఆర్ కౌంటర్ ఇచ్చారండి. ఎస్, నేను దావోద్లో కలిశాను, బరాబరీ కలిశాను. సో ఆయన ఇచ్చిన ఆఫర్ని మేము తిరస్కరించాము. మేము ఇక్కడ రెడ్ లైట్ వేసాము. ఆయన ఏదో ఆఫర్ ఇచ్చే దానికి రెడ్ లైట్ వేసి బ్రేక్ చేశాము. కానీ ఇక్కడ రెడ్ కార్పొరేట్ పరిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే విధంగా చెప్తున్నారు. ఆ రోజుల్లోనే కేసీఆర్ ఆదాని వ్యవహారానికి సంబంధించి ఆయన వ్యతిరేకించాడు కేసీఆర్ అనే దానిపైన నిన్న కేటీఆర్ మాట్లాడారు. ఇవాళ ఆదాని కావచ్చు, లేకపోతే వ్యాపారం చేసేటువంటి ఏ వ్యక్తి అయినా ఉండొచ్చు. అదాని విషయంలో ఆనాడు నేను దావోదులో కలిసిన, నేను అసలు నువ్వు కలిసేదే తిరస్కరించుంటే ఈ చర్చ రాకపోవు కదా. కలిసిందెందుకు? ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు మేలు జరిగేటువంటి దాన్ని నువ్వు తిరస్కరించినావు. నీ పర్సనల్ గా తీసుకోవచ్చు కదా, నీవు నీ పార్టీకో నీ పర్సనల్ గానో. అట్లెందుకు ఊహించుకోవద్దు. నేను ఏమంటున్నాంటే, ఆయన ఏమి సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చిండి. ఇవాళ సిఎస్ఆర్ ఫండ్ ఎవరిది? ప్రజలది. అది ప్రభుత్వము ప్రజలది. సిఎస్ఆర్ ఫండ్ తీసుకోవాల్సినటువంటి దాని మీద చర్చేది. నువ్వు అవినీతి డబ్బు తీసుకుంటున్నావా తీసుకుంటలేవా, అది వేరే సబ్జెక్ట్. ప్రజలకు చెందేటువంటి దాన్ని మేము తిరస్కరించినంత మాత్రాన మేము పునీతులం అయిపోయినాం. నేను రెడ్ కార్పెట్ వేయలేదు, ఈడే కార్పెట్ వేసింది లేదు. ఆయన బిజినెస్ లో ఆయనది ఎవడొచ్చినా నడుపుకుంటాడు. ఇందిరాగాంధీ జమానా నుంచి ఇందిరాగాంధీ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేసిన వాళ్ళు, వాళ్ళ ఇళ్ళలో పోయిన వాళ్ళు ఎవరు పోలేదండి. ఇప్పుడు వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకుంటే తప్ప అది? అంటే రాజకీయ నాయకులే డబ్బులు సంపాదించాలా? డబ్బులు సంపాదించినంత మాత్రాన ఈ దేశానికి వ్యతిరేకమా, శత్రువా? మేము అనేదంటే
అంటే ఇప్పుడు అక్కడ కేటీఆర్ గారి కామెంట్ చూస్తే ఏముందంటే అక్కడ 100 కోట్లు కూడా ఏదో సీఎంఏ తీసుకుంటున్నాడు కేటీఆర్ రేవంత్ రెడ్డి జోలకి మాట్లాడితే వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి. మాట్లాడేటప్పుడు సిఎస్ఆర్ ఫండ్ ఎవరు తీసుకోనికి వీలవుతుందండి? ఎట్లా తీసుకుంటారు సిఎస్ఆర్ ఫండ్? కనీస జ్ఞానం కూడా లేదు. ఈయన కూడా ఫార్మాసిటీలో ఇప్పుడు ఈ నల్లగొండ చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి ఓ ఫార్మసీ కంపెనీ ఉంది, దానికి వెళ్ళి కొన్ని 100 కోట్లు తీసుకున్నాడు. కేవలం సిరిసిల్ల, కేవలం సిద్దిపేట, కేవలం వాళ్ళ 2-3 నియోజకవర్గాలకు 100 కోట్లు తీసుకున్నాడు. నేను ప్రూవ్ చేస్తా ఎన్ని కోట్లు తీసుకున్నాడో. అంటే మరి నీవు ఫార్మాసిటీ అక్కడనేమో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది. అక్కడ మొత్తం అన్ని ఎన్జిఓలు కానీ ప్రజలు కానీ దాని మీద ఉద్యమం చేస్తుంటే నువ్వు సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని నువ్వు ఎంజాయ్ చేయలేదా? ఇవాళ సిఎస్ఆర్ ఫండ్ అనేది ప్రజలకు ఒక కంపెనీ ద్వారా అది ట్యాక్స్ కట్టకుండా ఈ రకంగా వాళ్ళు వాడి లెక్కలు చూపిస్తారు. అసలు నీ లెక్కలు చెప్పు మొదలు. నువ్వు ఆదానితోటి ఏమేమి చేస్తున్నావు ఆ లెక్కలు చెప్పు. నేను లేకపోతే ఊకో. ఇలా నేను ఆడ కలిసినా కానీ నేను తీసుకోలే. ఈయన తిట్టిండు, ఈయన కలిసిండు, ఆయన తిట్టిండు, ఆయన కలిసిండు. వ్యాపారులతో ఎవరైనా కలుస్తారు వాళ్ళ. కానీ ఆచార్య గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10 ఏళ్ళు ఆదాని తెలంగాణకు రావాలని ప్రయత్నం చేశారు, కానీ మేము తెలంగాణలో ఆయన వ్యాపారాలు ఇక్కడ ఎందుకు లేవండి? ఆయన వ్యాపారాలు తెలంగాణలో లేకుండానే ఒక్కదాన్నే లేదంట, దాన్ని బ్లాక్ చేసిరా? లేదండి, రానివ్వలేదు, తెలంగాణకు రానివ్వలేదు అన్నారు. ఎవరైనా చెప్పింది? నేను ఎన్ని చూపించాలి ఆదాని బిజినెస్లు తెలంగాణలో? ఎవరండి చెప్పింది? కేటీఆర్ చెప్పారు. వాళ్ళు కూడా ఈడ పెడితే లాభాలు వస్తాయా లేవా చూసే పెడతారు. వాళ్ళకేమి తెలంగాణలో లాభాలు వచ్చేటట్టుంటేనే పెడతారు. ఈడ వ్యాపారస్తుల సంగతి ఏంటి? రూపాయి పెడితే రూపాయి వచ్చేటట్టుంటేనే పెడతారు. ఈయనేందో నేను రానియలేదు, చేయనీయలేదు. ఈయనేందు రానిచ్చేది? వాళ్ళు గ్లోబలైజేషన్ ప్రపంచం అంతా అమ్ముకుంటున్నారు, భారతదేశం అంతా అమ్ముకుంటున్నారు. ఈయన చేతులు ఏమున్నది? ఈయన ఏమన్నా పెట్టకపోతే కొత్త ఫ్యాక్టరీ దేశంలో ఆదాని ఫ్యాక్టరీ కానీ ఆదాని కంపెనీ కానీ పెట్టనీయకపోవడం వల్ల ఎవరికి నష్టం? బయటి దేశాల పోయి ఎవడో వానికి ముక్కు ముఖం తెలియదు, వానికి 100 ఎకరాల భూములు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలకు మనం చేయకుంటుండి ఎవడో బయట మన తెలివేందో తెలిసిపోతుంది. ఆచార్య గారు, దేశంలో ఆదాని ఆఫర్ ని వ్యతిరేకించిన వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ జూటా మాటలు, ఉట్టి మాటలు అండి. వ్యతిరేకించింది లేదు. ఆయన రిజెక్ట్ చేసిన వ్యక్తి కేసీఆర్. ఈయనకి లెక్క రాశారు. కొండకు గుడ్డుకు నక్కకు నాగలోకానికి తేడా ఏముంటదండి? వీళ్ళు ఈ రాష్ట్రం కాకపోతే వాళ్ళకి 30 రాష్ట్రాలనే ప్రపంచం అంతా బిజినెస్ చేసుకుంటాడు, ఏడన్నా చేసుకుంటాడు. వానితో నువ్వు చేసి దాన్ని ఇక్కడ వచ్చే 10 రూపాయలు కూడా రాకుండా చేసి అదో నేను గొప్ప గొప్ప. ఏం గొప్ప అండి? ఏం గొప్ప? అదని వచ్చి ఫ్యాక్టరీలు పెడితే నష్టం వస్తుందా ప్రజలకు? అంటే వేరే కంట్రీలో వచ్చి పెడితేనేమో నష్టం రాదు, అదాన్ని వచ్చి పెడితే తప్పు వస్తుందా? నేను కేవలం ఆ పార్టీని అంటలేదు, ఎవరినైనా. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్ని రకాల ఆదాని ఇలా మా అద్వానీని మర్చిపోయారు. ఆదాని ఆచార్య గారు ఒక అంశం చెప్పండి. ఈరోజు ఏదైతే యంగ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం 100 కోట్ల విరాళానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు వెనక్కి పంపించారు. మేము నేనైతే దాన్ని తప్పు పడుతుందండి. అది స్కిల్ డెవలప్మెంట్ కు సిఎస్ఆర్ ఫండ్ అది ఇవ్వడం మంచిదే, తీసుకోవడం మంచిదే. లంచం తీసుకోకుండా ఉంటే మంచిది కానీ నువ్వు సిఎస్ఆర్ ఫండ్ తీసుకోకపోతే ఎట్లా మంచిదండి? ఇలా 100 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్, అది వాళ్ళ పార్టీలా వాళ్ళు పదే ఓ 20 సంవత్సరాలు అద్వాని గారిని తిట్టారు, ఇప్పుడు ఆదాని గారిని తిట్టాలి. వాళ్ళకి ఏదో మా బేరం కుదరకనో ఏందో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కూడా మేము తిరస్కరిస్తామంటే ఇంక ఎంత అజ్ఞానం అనేది అది ఏంటంటే మలయాదవ్ గారు, రామ్మోహన్ రావు గారు చెప్పాలి. ఇక నేను దానికి చెప్పదలుచుకోలే. ఆదాని గారి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ కంపెనీని ఇక్కడికి ఆహ్వానించలేదు, వారి వ్యాపారాన్ని ప్రోత్సహించలేదు, ప్రభుత్వ పరంగా అనుమతులు ఇవ్వలేదు అని అన్నాం. ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేసుకున్న వ్యాపారాలలో మా ఆక్షేపణలు ఉండవు, వాళ్ళని మామూలుగా నిమిత్తం కూడా ఉండదు.
కానీ ప్రభుత్వ పరంగా వాళ్ళని ఆహ్వానించి స్థలాలు కేటాయించి వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇచ్చి మేము ప్రోత్సహిస్తే డెఫినెట్ గా వీఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆరోపించి వారి ప్రభుత్వంలో కూడా ఇవి అన్నారు, అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న జాతీయ రహదారులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిర్రు. జాతీయ రహదారులు వాళ్ళు చేస్తే అది కేంద్ర ప్రభుత్వం టెండర్స్ అయితే ఆ గ్లోబల్ టెండర్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, మా రాష్ట్రంలో చేసి ఉండొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వాటిని తెలంగాణలో చేసినంత మాత్రాన మేము ఆహ్వానించినట్టు కాదని చెప్పేసి నిన్న ఆ విషయం మీద కూడా మల్లన్న స్వామి నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే, ఒక్క ప్రశ్న ఇస్తా. ఆదాని గారి యొక్క ఇక్కడ కంపెనీలు పెట్టనీవనికి పోవడానికి ఒక ఉదాహరణ చెప్పండి, కారణం ఏందో చెప్పండి. ఆయన వేరే రాష్ట్రాలలో బ్లాక్ లిస్టెడ్ అయ్యిండు, వ్యాపారాల పేరు మీద కొల్లగొట్టే ప్రయత్నం చేసిండు, దానికి సంబంధించి అనేక రకమైన లావాదేవీలలో ఫెయిల్యూర్ అయింది. కాబట్టి అటువంటి బ్లాక్ లిస్టెడ్ కంపెనీస్ ని మనం ఇన్వైట్ చేయదలుచుకోలేదు అనేది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, గత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ కొన్ని రాష్ట్రాలలో అన్ని కూడా పిలుస్తున్నాయి కదా, మళ్ళీ ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో బ్లాక్ లిస్ట్ చేసిన సంగతి బహిరంగ రహస్యమే కదా. ఆ బహిరంగ రహస్యం ఉన్నది కాబట్టి అటువంటి కంపెనీలు మనం ప్రోత్సహించొద్దనే ఉద్దేశంతో కొన్ని బ్లాక్ లిస్ట్ చేసిన మాట వాస్తవం. ఈ రోజు బ్లాక్ లిస్ట్ చేసిందో మనకు తెలియదు కదా. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు కూడా ఇప్పుడు గ్లోబల్ టెండర్స్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరినైతే ఆహ్వానిస్తుందో వాళ్ళవి కూడా వేరే దగ్గర డిస్క్వాలిఫై అయ్యారు, బ్లాక్ లిస్ట్ అయ్యారు అని చెప్పేసి అనేక సందర్భాలలో పత్రికలలో వచ్చినాయి. మరి అటువంటి వాటిని కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము ఇవాళ ప్రజల దృష్టికి మీడియా ద్వారా తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే వ్యాపారాలు ప్రోత్సహించాల్సిందే. ఎన్ని రకాల వ్యాపారాలు లేదు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చినాయి, చంద్రబాబు గారి ప్రభుత్వంలో వచ్చినాయి, మా ప్రభుత్వంలో కూడా వచ్చినాయి. అభివృద్ధిలో కొనసాగింపుగా మా ప్రభుత్వంలో ఇంకా అదనంగా వచ్చినాయి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. దానివల్ల ఇండస్ట్రియల్ పాపులేషన్ పెరిగింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, రెవెన్యూ సోర్స్ పెరిగింది. కానీ ఈ రోజు ఆ పేరు మీద ఎవరిని పడితే వాళ్ళని ప్రోత్సహించడం అనేది మంచిది కాదు. రెండోది, సిఎస్ఆర్ ఫండ్ ఇంకా కంపెనీ స్టార్ట్ కాలేదు, అగ్రిమెంట్ కేవలం ఒప్పందమే అయింది. సిఎస్ఆర్ ఫండ్ ఇప్పటి వరకు ఎప్పుడు ఆయన 100 కోట్లు ఎంబటే ఇచ్చినప్పుడు అధికారులు వెంటనే దానికి సంబంధించిన అకౌంట్లలో జమ చేస్తారు. 38 రోజులుగా ముఖ్యమంత్రి గారి దగ్గర చెక్ ఎందుకు ఉంటుందండి? కాదండి మలయాదర్, ఇక్కడ ఒక పాయింట్ అర్థం కాదు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు అంటారు అసలు ఏ ఒక్క సంస్థతో కూడా మేము ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒప్పందాలు చేసుకోలేదు, ఇంక్లూడింగ్ ఇటు ఆదాని విషయంలో కూడా. ఎందుకు పదే పదే మీరు ఒక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటే ఏం చెప్పి తప్పుడు ఆరోపణలు చేసి 2850 కోట్ల రూపాయలకు సంబంధించిన అగ్రిమెంట్లు ఏవైతే చేసుకున్నారో ఆ ఒప్పందాల అగ్రిమెంట్ డాక్యుమెంట్ ను కూడా ప్రజెంట్ చేయడం జరిగింది కదండి మీడియాలో. వాటిని కూడా క్యాన్సిల్ చేయాలి. మీరు 100 కోట్ల చెక్కుని రిటర్న్ చేయడం కాదు, వాటిని కూడా రిటర్న్ చేయాలని చెప్పి చెప్తున్నాం. మీ అధిష్టానం అక్కడ రాహుల్ గాంధీ గారేమో ఆదాని గారు దొంగ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, మీరు ఇక్కడ మామూలుగా మొన్న మహారాష్ట్ర ఎన్నికలలో పోయి తిట్టడాన్ని తిట్టి ఆదానిని ఇక్కడికి వచ్చి మళ్ళీ 100 కోట్లు తీసుకొని ప్రోత్సహించాలని అంటే మీరు ద్వంద్వ వైఖరి ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. తప్పేముంది అందులో? మహారాష్ట్ర ఎన్నికల నిన్న కాక మొన్న దిట్లే వాళ్ళ అధిష్టానం, వాళ్ళ మామూలుగా పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉన్న, అంటే పెద్ద హోదాలో ఉన్న రాహుల్ గాంధీ గారు నిరంతరం మోడీ గారికి ఆయన దోస్త్ అని చెప్పేసి తిట్టుకుంటూ ఆదాని గారి మీద అనేక రకమైన ఆరోపణలు చేస్తూ ఉంటే ఆ రాష్ట్రంలో అవునండి. అందుకే కదా మల్లయాదవ్ గారు కాదు, అందుకే మల్లయాదవ్ గారు అట్లాంటి రావద్దు, అలాంటి వ్యవహారం ఉండొద్దు, మీరు అన్నట్లు ద్వంద్వ వైఖరి ఉండొద్దనే కదా ఈరోజు ఆ 100 కోట్లు ఏదైతే అంటున్నారో దాన్ని తిరస్కరించింది. తీసుకున్నట్లకి మీరు సిద్ధంగా లేవని చెప్పి తిరస్కరించారు కదా. అది పెళ్లి చేసుకున్నాక డైవర్స్ ఇవ్వటం నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీది ఈ విషయాలు ఇప్పుడు తెలిసినాయి కాబట్టి డైవర్స్ ఇస్తున్నా అని కాదు, పెళ్లి చేసుకోకముందే ఆలోచించాలి కదా. మేము ఏమంటున్నాము, నువ్వు ఆ 100 కోట్లు తీసుకోవడానికంటే ముందు ఈ తెలంగాణలో మిమ్మల్ని మామూలుగా బిజినెస్ పరంగా ప్రోత్సహించడం మంచిదా కాదా అనేది ఆలోచించుకోవాల్సిన బాధ్యత. ఎన్ని రోజులు ఇక్కడ అవకాశం లేని స్కిల్ డెవలప్మెంట్ అటువంటి వాటికి యూనివర్సిటీ పేరు మీద దోసుకోవడానికే కదా. ఇక్కడ అనేక రకమైన మామూలుగా యూనివర్సిటీల పేరు మీద వచ్చి తెలంగాణ ప్రజానికాన్ని, విద్యార్థి లోకాన్ని దోసుకోవాలనే ఒక ప్రయత్నంలో ఆయన గతంలో అనేక ప్రయత్నాలు చేస్తే దాన్ని అడ్డగించినప్పుడు ఈ రోజు దొడ్డిదారున వచ్చి మామూలుగా బిస్కెట్ వేసినట్టు సిఎస్ఆర్ ఫండ్ పేరు మీద 100 కోట్లు ఇస్తే మరి మామూలుగా వేరు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఎక్కడ మామూలుగా ఇవ్వలేదు ఆయన సిఎస్ఆర్ ఫండ్ మీద. కాబట్టి వీటన్నిటి ఇప్పుడు మనకు స్కిల్ యూనివర్సిటీ కావాలి, వాళ్ళ కాంట్రిబ్యూటర్స్ చాలా మంది ఉన్నారు. లెట్ దెమ్. ఓకే, రైట్. వెల్కమ్ ఇట్. రైట్. దిలీప్ గారు ఏం చెప్తారు? నిన్న కేటీఆర్ కామెంట్స్ కావచ్చు, ఈ ఆదాని అంశంలో ఏమైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటే వచ్చిందంటారా? అందుకనే ముఖ్యమంత్రి గారు 100 కోట్లకు సంబంధించి కూడా తిరస్కరించడం జరిగిందని చెప్పేసి ఒక లేఖ రాశారు.
అంట్లో పెద్ద డిఫెన్స్ లో ఏమైనా పడ్డదా అని కేటీఆర్ ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ఏముంటది ఇప్పుడు ఒకటండి, ఇతన్ని బ్లాక్ లిస్ట్ చేయాల్సిన బాధ్యత బీజేపీది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి స్కామ్ కాదు, ఇందులో రకరకాల రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆయన మంచివాడ చెడ్డవాడ, ఇది గుడ్ బై ఆర్ బ్యాడ్ బై అని తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం. దానికి రాష్ట్ర ప్రభుత్వాల కాన్సెంట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఐటీ కానీ ఈడీ కానీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా, మనీ లాండరింగ్ ఉంది కదా. సో అది వాళ్ళు కనుక మనకి చెప్పగలిగితే ఈ రాష్ట్రాలు ఇన్వెస్ట్మెంట్ అతను బ్లాక్ లిస్ట్ అవుతాడు. అది ముందు ఎప్పుడో ఈ పాటికే కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సి ఉండే ఇతని, ఎందుకంటే ఎక్కడో అమెరికన్ ఏజెన్సీ. దిలీప్ గారు ఒక పాయింట్ ఇక్కడ, దిలీప్ గారు ఒక పాయింట్, ఎందుకు ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా దేశమైంది ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయిలో చర్చ జరుగుతున్నప్పుడు ఎందుకు కేంద్రం ఈ అంశంలో స్పందించట్లేదు, సైలెంట్ గా ఉంటుందంటే ఏమనుకోవచ్చు? అదే చెప్తున్నా మీకు. ఇదివరకు ఒకసారి హిండెన్బర్గ్ రిపోర్ట్ గురించి కూడా ఇదే గందరగోళం. అవును, అప్పుడు కూడా కేంద్రం ముందుకు వచ్చి ఇది కాదు తప్పు, ఇతను మంచోడు చెడ్డోడు ఏదో తేల్చాల్సి ఉండే. అతనేమో పెద్దవాడు, మొత్తం ఇండియాలో నెంబర్ 2 కుబేరుడు. ఈ మధ్య కాలంలో 10 ఏళ్లలో ఆయన స్థానం ఎక్కడున్నాడో అంతకుముందు 10 ఏళ్ల కింద నాకు పేరు కూడా తెలియదు. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే నెంబర్ 2 ఎవరు రిచెస్ట్ పర్సన్ అంటే ముందేమో అంబానీ, తర్వాత అదానీ. ఈ ఇద్దరి సంబంధించి ఆయన సంగతి వదిలిపెట్టాడు. ఆయన ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ బిజినెస్ లో ఉన్నాడు. ఈయన కథ ఏంటి, ఈయన ఎక్కడి నుంచో ఎదిగాడు ఒక్కసారి. ఎందుకు ఇది నిజమైన ఇన్కమే లేదు లీగల్ గానే బిజినెస్ చేసుకుని సంపాదించుకుని చెప్పండి కేంద్రాన్ని. ఈ రాష్ట్రాలకి ఈ బాధ ఉండదు కదా. అతను బ్లాక్ లిస్ట్ కానంత వరకు, ఇంతకుముందు ఆచార్య గారు అన్నట్టు ఆయన బ్లాక్ లిస్ట్ కానంత వరకు, ఆయన కంపెనీ మీద అభివాహాలు లేనప్పుడు ఆయన పెట్టుబడి పెడతా అంటే ఎవడైనా తీసుకుంటాడు, ఎవడైనా వెల్కమ్ చేస్తాడు. కాదు ఇతన్ని మీరు బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం, ఇది బ్యాడ్ ఫెలో అని మీరు కేంద్రం సర్టిఫై చేయొచ్చు. మా రాష్ట్రానికి కాన్సెంట్ కావాలంటే ఒక్క రాష్ట్రానికి పరిమితమైంది కాదు కదా ఇది, ఇతర రాష్ట్రాల్లో ఉంది. మీరు అన్నట్టు అంతర్జాతీయంగా ఉంది. ఈరోజు కీనియా బంద్ చేసింది, వీ డోంట్ వాంట్ ఎంటర్ ఫర్దర్ అగ్రిమెంట్ అని క్యాన్సిల్ చేసి పడేసింది అదానిది. ఫ్రాన్స్ ఏమో అక్కడ నేషనల్ ఏంటది టోటల్ ఎనర్జీస్ అనే కంపెనీ ఉంది, వాళ్ళు అదాని పెట్టుబడి మాకు అవసరం లేదు తెలిసి బ్యాన్ పెట్టారు జస్ట్ ఒక 24 hours కింద. సో ఇది అంతర్జాతీయంగా వేరే దేశాలు చర్య తీసుకున్న సందర్భంలో మనకేం ప్రేమ, ఈ అదాని అయితే మనకేంటి, అంబానీ అయితే మనకేంటి, అదేదో తేల్చాల్సిన అవసరం కేంద్రం మీద ఉన్నదని నేను అనుకుంటాను. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు బ్లాక్ లిస్ట్ పెట్టేంత వరకు అంటే అతను కూడా ఇతరులతో సమానంగా ఒక పెట్టుబడిదారు అయినప్పుడు పెట్టుబడులు ఇస్తామంటే ఎవరైనా సహజంగా దాన్ని అట్రాక్ట్ అవుతారు. అంటే ఒకటి దిలీప్ గారు ఇక్కడ బీఆర్ఎస్ పాయింట్ ఏంటంటే అదాని గురించి మాకు తెలుసు, 10 ఏళ్లుగా మనం చూస్తున్నాం కేసీఆర్ ఏ స్థాయిలో అదాని గురించి మాట్లాడారో, ఆయన ఇచ్చిన ఆఫర్ని ఏ రకంగా రిజెక్ట్ చేశామో, కొన్ని ఇంతకుముందు అన్నట్టు మలయాదవరను కొన్ని దాంట్లో కొన్ని స్టేట్లో బ్లాక్ లిస్ట్లో ఉంది. సో అందుకే మేము తీసుకోలేదని చెప్పేసి చెప్తున్నారు కదా. అందుకే ఏ ఒక్కటి కూడా మేము ఇక్కడ సంస్థలు పెట్టనివ్వలేదు అనేది. ఈరోజు ఎందుకు రేవంత్ రెడ్డి అంత తొందరపడ్డారు? ఈయన ఎందుకు పోయి కాఫీ తాగాడు, అంటే ఏం చర్చించాడు అసలు, ఆయన ఆఫర్ ఏంటి, ఈయన రిజెక్ట్ అయిందో చెప్పమనండి. మరి ఈయన పోయి కాఫీ తాగాడు కదా, ఆయన కోసం పోలేదండి, ఆయన కోసం పోలేదు. వ్యాపార లాభాల దేవులకు సంబంధించిన బిజినెస్ అగ్రిమెంట్ లో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తే గౌరవప్రదంగా కలవటం జరిగింది. కానీ ఆయన బిజినెస్ ఇచ్చిన ఆఫర్స్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఒకటి మళ్ళీ ఒక మాట, ఈ హైదరాబాద్ లో ఎక్కడ ఏ కార్నర్లో ఎవడు వెంచర్ చేసినా, ఎవడు కన్స్ట్రక్షన్ కోవటం బ్లూ రేకులు కట్టినా, మీరు ఎవరినైనా పంపడమో లేదా మీడియాలో ఉన్న మిత్రుడు కాబట్టి మిత్రుడైనా పంపి చెక్ చేయమనండి. ఈ 4 కుటుంబ సభ్యులకు పార్ట్నర్షిప్ లేనటువంటి వెంచర్ ఉందా? ఒక అదానిని పక్క పెడదాం. మీరు చాలా ముందు గుర్తించారు, మీ తెలివికి మా జోహార్లు. ఇది కేటీఆర్ తెలివికి, మీ గురించి కాదు, మీకు ఆ విషయం కూడా తెలిసి ఉండకపోవచ్చు, కానీ కేటీఆర్ తెలివికి జోహార్లు. ఆయన చాలా ముందుగా పసిగట్టి 10 ఏళ్ల కిందనే ఈయన దొంగ అని చెప్పినందుకు, అంటే మందు చెప్పుంటే మనకు కూడా జాగ్రత్త పడేవాళ్ళం. కాంగ్రెస్ కు వార్నింగ్ అయినడే, వీడు దొంగ, మేము అందుకే బ్లాక్ చేసినా. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చినాక ఆయన దగ్గర పాపం 100 కోట్లు ఇస్తానంటే ఇస్తున్నాడు కదా అని మేము ఆ ఫండ్ తీసుకున్నందుకు ఇప్పుడు మీరు ముందుకు వచ్చి వాడు దొంగ అని చెప్తే ఎట్లా? ఆ రోజే జాగ్రత్త ముందే చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, వీడితో పెట్టుకోకండి, వీడు బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం అని చెప్తే చాలా సంతోషం. మన స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ గా వీఆర్ బ్లాక్ లిస్టింగ్ దిస్ ఫెలో, చూపించండి జీవో నాకు, వీఆర్ బ్లాక్ లిస్టింగ్ దిస్ ఫెలో అని మీరు ఇచ్చుంటే అసలు ఇక్కడ 100 కోట్లు మేము తీసుకునే వాళ్ళం కాదు. అతనితో పెడతా 1200 కోట్లు అంటే అది కూడా క్యాన్సిల్ అవుతుంది. మేము ఈ 100 కోట్లతో సరిపెట్టాం, ఆ 1200 అగ్రిమెంట్ కూడా మేము క్యాన్సిల్ చేసుకుంటాం. ఎందుకంటే అట్లాంటి అభియోగాలు ఈ రోజు వస్తున్నాయి అతని మీద కాబట్టి. అందుకని నేనేమంటున్నా అంటే ఆయన అదే రోజు బ్లాక్ లిస్ట్ చేయనుండే, ఆయనకు ఆ రోజు అధికారం ఉండే, ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఈ రోజు మేము రిజెక్ట్ చేసినా మాకు వద్దన్నాం, రేపో మాకు అవసరం అనుకుంటే మా దగ్గర బ్లాక్ లిస్ట్ కూడా చేస్తాం పార్టిసిపేట్ కాకుండా. బీజేపీ ఇన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి, మరి వాడేందుకు చేయట్లేదు? ఒక్కొక్క క్వశ్చన్ నీకు ముందే తెలిస్తే నువ్వెందుకు బ్లాక్ లిస్ట్ చేయలేదని ఈయన కూడా బీఆర్ఎస్ కూడా అడుగుతున్నాను నేను. బ్లాక్ లిస్ట్ చేయొచ్చు కదా, ఇఫ్ యు నో దట్ ఈజ్ ఎ షోర్. ఆయన దొంగ అని తెలిసినప్పుడు బ్లాక్ లిస్ట్ ఎందుకు చేయలేను? మరి పబ్లిక్ ఫండ్ కదా అల్టిమేట్ గా దెబ్బతినేది. అది నువ్వు చేయకుండా ఈరోజు 10 ఏళ్ల తర్వాత ఓ పాతకాలం రిపోర్ట్ ఇది, ఇంత ముందు ఫోటో ఇది అని చెప్తే ఎట్లా?
అదే మనం ఈ రోజు వాళ్ళ మీద కుటుంబం మీద రకరకాల అభియోగాలు, అవినీతి అభియోగాలు నడుస్తున్నాయి. రేపు నువ్వే జైలు పోయే పరిస్థితి. ఆయన అన్నాడు కదా, మా శ్రీనివాస్ రెడ్డి అన్నాడు, రేపు మాపు బాంబులాడు. ఇంకా పేర్లే మరి అది పోయింది. మరి సంక్రాంతికి వెళ్తే ఇంకో ఆచార్య గారు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు చెప్తారో టీఆర్ఎస్ వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెడతానో మీకు తెలివి వస్తుంది అనుకుంటే మేము చెప్పేటోళ్ళం. మీ తెలివి ఎక్కడ పోయింది? ఇన్నేళ్లు దేశాన్ని పరిపాలించారు. ఓ 5-6 సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ మొత్తుకుంటూనే ఉన్నాడు. ఆదాని మీదనే మొత్తుకుంటున్నాడు కదా. మీకు జ్ఞానోదయం ఎందుకు కాలేదని అంటున్నా. సాబ్, నువ్వు ఏమనుకోకపోతే ఒక ప్రశ్న ఇస్తా. సింపుల్ క్వశ్చన్. శ్రీలంక పార్లమెంట్ లో అధ్యక్షుడు చెప్పిండు ఈ దేశంలో ఈ కాంట్రాక్ట్ ఇవ్వడానికి ప్రధాని మోడీ నాకు ఫోన్ చేసిండని. ఎస్ ఆర్ నో చెప్పు. ప్రధాని చేసిండా? ఇప్పుడు ప్రధాని ఫోన్ చేసి ఇప్పించిండో, అది ఇయ్యలేదో, అది దానికి పని జరిగిందో లేదో నేను దాని చర్చ కాదు. నేనేమంటున్నా మాకు ఆదాని మీద మాకు కోపం లేదు, ప్రేమ లేదు, ద్వేషం లేదు. మీకు ద్వేషం ఉన్నది. మీ ద్వేషం మీరు గుర్తుపడతలేరా అంటున్నా. మేము చెప్తేనే, టీఆర్ఎస్ చెప్తేనే మీకు గుర్తుంటుందా? అదే అంటే ఒకవైపు రాహుల్ గాంధీ అంటున్నారు కదా, మీకు యాదుకున్నప్పుడు 100 కోట్లు చెక్కు తీసుకునేటప్పుడు అది ఓకే. కానీ ఎందుకు ఆచార్య గారు ఈ స్థాయిలో చర్చ జరిగినప్పుడు ఆదాని అంశంలో కేంద్రం ఎందుకు స్పందించట్లేదంటే ఏం చెప్తారు మీరు? ఒక మాట చెప్పాలి. ప్రధాని స్థాయిలో ఉన్నవాడు అరే బాబు జాగ్రత్త దొంగ అని చెప్తే అందరూ సర్దుకుందాం. ఇప్పుడు దేశ ప్రధాని గారు ఎట్లా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, మనం చెప్తే చెప్పే స్థాయి కాదు. ఒకటి, ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపించినంత మాత్రాన ఒక కంపెనీనో ఒక వ్యక్తినో బ్లాక్ లిస్ట్ లో మనం పెట్టి ఆ డబ్బునంతా కూడా మనం స్టాగ్నేట్ చేయడమా ఏందనేది మనం చెప్పి నిర్ణయం తీసుకునేది కాదు. నేను ఏమంటున్నా, శ్రీలంక వాళ్ళు వద్దని చెప్పి ప్రధానమంత్రి ఫోన్ చేసింది అనేది తెలుసు కదా. 100 కోట్ల చెక్ ఎందుకు తీసుకున్నారు? సరే, ఓకే ఓకే. రామ్మోహన్ రావు గారు సమయం లేదు, ప్లీజ్. రామ్మోహన్ రావు గారు ఏంటి అంశం, ఏం చెప్తారు? ఇప్పుడు మన తెలుగులో ఒక సామెత ఉంది, పాము పగ తోక చుట్టం. ఇప్పుడు అట్లా కాదు. ఢిల్లీ లిక్కర్ కేసులోనేమో కేజ్రీవాల్ అమాయకుడు మంచోడు, కాంగ్రెస్ పార్టీ. ఇక్కడనేమో కవిత తప్పు చేసింది. చూడండి, ఇక్కడ అదాని కేసులో బీజేపీ తెలుగుదేశం వీళ్ళు మాట్లాడరు, కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శత్రువు కనుక ఈ తోక పగ పాము చుట్టం అవుతుంది. ఇప్పుడు 2 కేసుల్లో చూడండి కదా. రెండోది ఏంటంటే ద్వంద్వ ప్రమాణాలు పాటి డబ్బుకు కులము, మతము, భాష, ప్రాంతం ఏం లేదు సార్. అందుకని వేమన పద్యం నాకు పూర్తిగా ఒత్తుకొస్తలేదు, కానీ నాకు డబ్బులున్న వాడి బానిస కొడుకులు విశ్వదాభిరామ విరవేవా అన్నారు. నిజంగా చెప్పానంటే రాజకీయము నేర చరిత్ర వేరే ఉండేది. నేరాలు రాజకీయాలు కలిసిపోయినాయి. వాళ్ళు డబ్బులను వ్యాపారులను పార్లమెంట్ ఉన్న వాళ్ళు అందరూ ఎవరు? వ్యాపారులే కదా. సూట్ కేసులు పెద్ద పెద్ద. కాదండి రామ్మోహన్ రావు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 100 కోట్లను తిరస్కరించడం ఒక మంచి పరిణామం అంటారు? కరెక్ట్ గా సిఎస్ఆర్ ఫండ్ ఫ్యాక్టరీ పెడితే ఇవ్వాల్సిన అవసరం లేదు. అదాని కంపెనీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది. వాళ్ళు ఎక్కడైనా సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వచ్చు. కానీ మల్లయ్య యాదవ్ గారితో ఒకటి ఏకీపిస్తున్నాడు. ఇక్కడ 2,500 2,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతా అన్నారు కదా ఏదో దాని మీద. మన అమెజాన్ గూగుల్ ఆహ్వానిస్తున్నామే, నష్టమేముంది? అందులో అవినీతి లేకపోతే ఎవరి డబ్బుకు కులం చెప్తున్నా కదా సార్, డబ్బు కులం మాత్రం ఏమి లేదంటున్నా. డబ్బు ఎక్కడైనా పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు. మనకు పరిశ్రమలు రావన్నా లేకపోతే అభివృద్ధి ఆగిపోవన్నా ఎవరో బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అనవసరంగా దీంట్లో 100 కోట్ల రూపాయలు ప్రజలకు వచ్చే డబ్బును తిరస్కరించిండు రేవంత్ రెడ్డి గారు. అది ఉంచుకోవాల్సి ఉండే, గట్టిగా కొట్లాడాల్సి ఉండే అంటున్నాను నేను. అదే అంటున్నా, డిఫెన్స్ లో పెట్టాడు. కేటీఆర్ ఏదో కామెంట్ చేశారు, మీరు వెనక్కి పంపించండి అంటే ఇది వెనక్కి పంపిస్తామని చెప్పి ఒప్పందం రద్దు చేసుకోవాలి కదా. నేను అదే ఆర్టికల్ రాశాను సార్. ఇప్పుడు ఒప్పందం సంగతి ఏంటి, విరాళం సంగతి సరే ఒప్పందం సంగతి ఏంటి అంటాను. కానీ ఒప్పందం కూడా కరెక్టే అంటున్నాను. అదాని పెట్టుబడి పెడితే నేను చెప్పాను కదా సార్, ఏ బడి పెట్టుబడి పెట్టినా ఆహ్వానిద్దాం, ఆ అవినీతి ఉంటే తిరస్కరిద్దాం అంటున్నాను. వేరే రాష్ట్రాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టే మన రాష్ట్రం పెట్టలే కదా. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టలేదు కదా. మన పెట్టుబడులు ఆహ్వానిద్దాం, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అది ముఖ్యం. కానీ ఇప్పుడు పటేల బొర్రంకరా అంటే అమ్మలు కాడకుండా చూడరా అన్నాడట. అది కావాలి మనకు కావాల్సింది. కరెక్టే, వెనక్కి పంపడం అనేది కరెక్ట్ నిర్ణయం కాకపోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. చూద్దాం ఆచార్య గారు చర్చల పాలన. థ్యాంక్ యూ అండి ఆచార్య గారికి, దిలీప్ గారికి, అదేవిధంగా మల్లయ్య యాదవ్ గారికి, రామ్మోహన్ రావు గారికి, ఈ 4 చర్చల పాలన ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి
ప్రధానంగా ఆదాని అంశం అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోని ఒక పొలిటికల్ హీట్ అయితే పుట్టించింది. మొత్తానికి ఏదైతే 100 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి 100 కోట్ల విరాళం ఇచ్చారో దాన్ని ప్రభుత్వం అయితే వెనక్కి పంపుతున్నట్లు కూడా చెప్పారు. ఇక కేటీఆర్ కామెంట్స్ ఏదైతుందో కేటీఆర్ అధికారులపైన మాట్లాడిన మాటలు కావచ్చు, అవి సరైన నిర్ణయం కాదు, ఒక ఆగ్రహంతో ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారనేది ఈరోజు చెప్తున్నారు. మరి ఎందుకు ఆ స్థాయిలో కలెక్టర్లపైన కామెంట్ చేస్తున్నారు, మరి నిజంగా కాంగ్రెస్ కార్యకర్తల కలెక్టర్లు పనిచేస్తున్నారా, సో ఎందుకు ఈ రకమైన కామెంట్ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా అధికారము కోల్పోవడంతో ఇలాంటి ఫ్రస్ట్రేషన్లు కామెంట్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది వాళ్ళ చర్చ. రేపు రంజిత మళ్ళీ కలుద్దాం. చూస్తుండే 6 సామాన్యుడి ఆరోపణ.